హలో అందరికీ వెల్కమ్ టు టీజే కపుల్. ఇవాల్టి మన వీడియో వచ్చేటప్పటికి నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో గివ్ అవే ఇవ్వబోతున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇప్పుడు సడన్ గా గివ్ అవే ఎందుకు అని, మన ఛానల్ కి నిన్ననే 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో త్వరలో 20K అవ్వబోతారు కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా పెట్టి మన సబ్స్క్రైబర్స్ లో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి నేను 20K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు, అంటే ఆ 20K సబ్స్క్రైబర్స్ లో నుండి ఒక ముగ్గురు సబ్స్క్రైబర్స్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి కమెంట్లు పెడుతూ ఉంటారు కదా చాలా ప్రేమతో. సో అలాంటి వాళ్ళలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇస్తాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని కూడా నా స్వహస్తాలతో చాలా ఇష్టంగా నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నాను అనమాట. అంత ఇష్టంతో చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ ని మీకు గివ్ అవే ఇస్తున్నాను అని అంటే మీరే ఆలోచించండి. అందులోను పెళ్ళయ్యాక నేను అస్సలు మట్టి గాజులు తప్ప వేరే ఏం వేసుకోవట్లేదు. సో మన సబ్స్క్రైబర్స్ లో కొంతమందికైనా ఇవి యూజ్ అయితే అంతకంటే హ్యాపీనెస్ ఏం లేదు కదా. సో అందుకని గివ్ అవే ప్లాన్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ గివ్ అవే మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి నాకు మాత్రమే కాదు, వేరే వాళ్ళకి కూడా చేశాను. అంటే వాళ్ళ డ్రెస్సులకి తగ్గట్టుగా, వాళ్ళ హాఫ్ సారీస్ కి తగ్గట్టుగా కాంబినేషన్స్ సెట్ చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి అమ్మేదాన్ని అనమాట. ముందే కస్టమైజ్ చేసేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అమ్మడం కాదు, వాళ్ళు డ్రెస్ ఇచ్చి కొంత అమౌంట్ అడ్వాన్స్ గా ఇస్తే అప్పుడు నేను కస్టమైజ్ చేసి నా పెట్టుబడికి ఇంకొంచెం ప్రాఫిట్ ని యాడ్ చేసుకొని నేను థ్రెడ్ బ్యాంగిల్స్ సేల్ చేసేదాన్ని. ఒకవేళ మీలో ఎవరికైనా అలా థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టా ఐడి టీజే కపుల్ అని ఉంటది. మీరు ఏ డ్రెస్ కి కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ డ్రెస్ క్లియర్ పిక్, అలాగే మీ దగ్గర మీరు ఏ మోడల్ లో థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకుంటున్నారో రిఫరెన్స్ పిక్ ఉంటే ఆ రిఫరెన్స్ పిక్ పెట్టొచ్చు, లేదంటే ఆ డ్రెస్ కి తగ్గట్టుగా నేనే కస్టమైజ్ చేస్తాను. అలా మీరు పెట్టిన ఫోటోని, మీరు అడిగిన మోడల్ ని బట్టి కొంత అమౌంట్ చెప్తాను. ఆ అమౌంట్ ఫైనల్ అయ్యాక అందులో ఒక 50% అమౌంట్ నాకు అడ్వాన్స్ గా ఇస్తే అప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయడం అయిపోయాక మీరు మిగిలిన అమౌంట్ పే చేస్తే నేను మీ బ్యాంగిల్స్ మీకు పంపిస్తానన్నమాట. సో అలా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇప్పుడైతే నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నా దగ్గర 3 సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి, 24, 26, 28. సో వీటిల్లో నుండి ఒక 3 pairs ని సెలెక్ట్ చేసి నేను 3 మెంబర్స్ కి గివ్ అవే ఇస్తాను. సో ఈ ఫస్ట్ బ్యాచ్ లో అరేంజ్ చేసిన బ్యాంగిల్స్ అన్ని కూడా 26 సైజ్ అనమాట. సో ఇలా సైజెస్ వారీగా బ్యాచెస్ అరేంజ్ చేసి మీకు ఒక్కొక్క సెట్ చూపిస్తానన్నమాట. ఫస్ట్ సెట్ వచ్చేటప్పటికి 2 బ్యాంగిల్స్, ఇవి 1 ఇంచ్ లెంత్ లో ఉంటాయి, పెద్ద బ్యాంగిల్స్ అనమాట. టాప్స్ కి, శారీస్ కి, వేటి మీదకైనా బాగుంటాయి. మల్టీ పర్పస్ మీద తయారు చేసుకున్నాను వీటిని. క్రీమ్ కలర్ థ్రెడ్ ని హోల్ థ్రెడ్ గా యూస్ చేసేసి ఇట్లా స్టెప్ వైజ్ గా వస్తుంది. ఈ మోడల్ నేమ్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తుకు రావట్లేదు. ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ ఒక 5 కలర్స్ యూస్ చేసి మల్టీ పర్పస్ కింద తయారు చేసుకున్నాను. 2 డ్రెస్సుల మీదకి, ఎక్కువ శారీస్ మీదకి యూజ్ అవుతాయి అనమాట ఈ బ్యాంగిల్స్. నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ, ఈ 2 కాంబినేషన్ లో ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లో తయారు చేశాను. మనకి జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర కవర్ చేస్తూ ఒక చిన్న వాచ్ షేప్ లో కుందన్స్ అంటించేసాను అనమాట. నాకు బ్యాంగిల్స్ కి కుందన్స్ ఎక్కువ యూజ్ చేయడం కంటే థ్రెడ్ ఎక్కువగా కనిపిస్తే చాలా ఇష్టము. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంగిల్స్ కి నేను థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఈ బుట్ట బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి 2021 లో నా బర్త్డే డ్రెస్ కి కస్టమైజ్ చేసుకున్నాను. ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి థ్రెడ్ బ్యాంగిల్ కి కూడా లోపల నేను ప్లాస్టిక్ బ్యాంగిల్ యూజ్ చేస్తాను. కానీ లాక్డౌన్ లో నాకు ప్లాస్టిక్ బ్యాంగిల్ దొరకపోవడం వల్ల మా అమ్మ నాకు మంచి కలంకారీ డిజైన్ తో ఉన్నవి 2 బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ మధ్యలో ఉన్న లావు బ్యాంగిల్స్. ఇంకా నా బర్త్డే డ్రెస్ కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవని చెప్పేసి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన కలంకారీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో వాటికి థ్రెడ్ చుట్టేసి కస్టమైజ్ చేసేసుకున్నాను. ఇంకా సైడ్ బ్యాంగిల్స్ అయితే నార్మల్ మట్టి గాజులు ఉంటాయి కదా, సాదా గాజులు, వాటికి థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఐడియా ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి సింగిల్ హ్యాండ్ సెట్ అనమాట. మా ఇంట్లో ఒక నెట్ శారీ ఉండేది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో. సో దాన్ని లాంగ్ ఫ్రాక్ గా కస్టమైజ్ చేయించుకొని ఆ కస్టమైజ్డ్ డ్రెస్ కి ఈ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేసుకున్నాను. మధ్యలో ఉండే లావు గాజుని స్టెప్ ప్యాటర్న్ లో తయారు చేసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ప్లెయిన్ గ్రీన్ థ్రెడ్ చుట్టేసి పింక్ థ్రెడ్ తో పర్ల్స్ సెట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటది సింగిల్ హ్యాండ్ కి. నెక్స్ట్ ఇది సింగిల్ హ్యాండ్ బ్యాంగిల్ అనమాట, పింక్ కాంబినేషన్ లో. ఈ బ్యాంగిల్ వచ్చేటప్పటికి 2020 లో సంక్రాంతికి ఒక లాంగ్ ఫ్రాక్ కొనుక్కున్నాను, దానికి కస్టమైజ్ చేసుకున్నాను. యాక్చువల్ గా సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి వీటికి, అవే వెతుకుతున్నాను కానీ కనిపించలేదు ఏమయ్యాయో. ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం స్టెప్ ప్యాటర్న్ ఇచ్చేసి మధ్యలో ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చాను అనమాట. యాక్చువల్ గా ఈ బ్యాంగిల్స్ నేను చేసుకున్నప్పుడు నాకు కరెక్ట్ సైజ్ లో ఉండేవి, తర్వాత నేను సన్నగా అయిపోవడం వల్ల చాలా లూజ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఇవి నాకు చాలా లూజ్ బ్యాంగిల్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చేసి చేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్. నా దగ్గర ఒక టాప్ ఉండేది, ఇప్పటికీ ఉంది ఆ టాప్. 2021 లో కొనుక్కున్న టాప్ అనమాట అది. ఆ టాప్ ని ఏదో ఫెస్టివల్ రోజు వేసుకుంటున్నాను, అందుకని చెప్పి బ్యాంగిల్ ఒకటి కస్టమైజ్ చేసుకొని సింగిల్ హ్యాండ్ కి వేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్రౌన్ బ్యాంగిల్ అయితే నాకు ది మోస్ట్ ఫేవరెట్. అసలు చాలా అంటే చాలా ఇష్టం. చాలా డ్రెస్సులకి మ్యాచ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ సెట్ అవ్వకపోయినా కానీ ఏ డ్రెస్ కి వేసుకున్నా చాలా బాగుంటది. ఇది కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లోనే చేశాను.
ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఒక బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో శారీ ఉండేది నాకు, ఆ శారీ మీదకి కస్టమైజ్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ సెట్ కి సైడ్ బ్యాంగిల్స్ లో జడ అల్లినట్టు అల్లేసి దాన్ని అంటించాను అనమాట. కాకపోతే ఇవి వేసుకున్న రోజే వాన పడి వర్షంలో లైట్ గా తడిచాయి, అందుకని చెప్పి కొన్ని స్టోన్స్ ఊడిపోయాయి అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ మనం ఎంత కస్టమైజ్ చేసుకున్నా గానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొంచెం తడిచినా గానీ ఊరినే పాడైపోతాయి బ్యాంగిల్స్. సో నీళ్ళలో తడవకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎన్నాళ్ళు ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి అస్సలు పాడవవు. కొన్ని బ్యాంగిల్స్ కి మాత్రం లైట్ గా స్టోన్స్ అవి పాడైపోతాయి తప్ప థ్రెడ్ మాత్రం అసలు పోనే పోదు. ఇంకా నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా 2/4 సైజ్ అనమాట. అన్ని కూడా చిన్న బ్యాంగిల్స్. అసలు వీటిల్లో అయితే అది ఇది అని కాదు, ప్రతి ఒక్క బ్యాంగిల్ కూడా నా ఫేవరెట్. అంత ఇష్టంతో కస్టమైజ్ చేసుకున్నాను నా కోసం నేనే. ఇవి కూడా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది కానీ ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందని చెప్పి రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ 2 మోడల్స్ అయితే పర్ల్స్ మోడల్, ఒక సెట్ ఏమో మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో పర్ల్స్ చేసుకున్నాను, ఇంకో సెట్ ఓన్లీ బ్లూ థ్రెడ్ కి పర్ల్స్ చేశాను అనమాట. నెక్స్ట్ ది మంచి గంధం ఎల్లో బ్యాంగిల్స్ కి ముత్యం స్టోన్ థ్రెడ్ లైన్ ఉంటది కదా, అది 2 లైన్లు అంటించేసాను. నాకైతే చాలా నచ్చాయి ఆ బ్యాంగిల్స్. నెక్స్ట్ ది స్కై బ్లూ బ్యాంగిల్స్ కి సింపుల్ గా గోల్డ్ థ్రెడ్ అంటించేసాను. ఇవి గ్రీన్ కాంబినేషన్ బ్యాంగిల్స్. ఇంతకు ముందు పట్లంగా ఉండేది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఆ లంగావోనికి కస్టమైజ్ చేసుకున్నా. నెక్స్ట్ చూపించిన పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ కూడా లంగావోనికే కస్టమైజ్ చేసుకున్నాను. ఇవైతే పింక్ బ్యాంగిల్స్, దీని మీద లెటర్ ఎస్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ చూపిస్తున్నవన్నీ కూడా 2/8 సైజ్వి. ఇవైతే ఆల్మోస్ట్ కొంచెం కొంచెంగా పాడైపోయినాయి. మా మమ్మీ కోసం చేశాను కానీ ఆవిడ అసలు వేసుకోకుండా బయట పెట్టేశారు. బయట పెట్టేటప్పటికి దుమ్ము కొట్టుకొని పాడైపోయాయి. వీటికే ఉన్న థ్రెడ్ మొత్తం తీసేసి వేరే థ్రెడ్ తో కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్. ఆల్మోస్ట్ అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించేశాను. కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ నా ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అట్లా ఇచ్చేసాను అనమాట. మీకు ఇప్పుడు ఉన్న వాటిల్లో ఏ థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయో కమెంట్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ మోడల్స్ లో నచ్చి మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే వీటినే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. లేదా మీ దగ్గర ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉన్నా కానీ దానికి సేమ్ యాస్టీస్ గా నేను కస్టమైజ్ చేస్తాను. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని విచ్చలవిడిగా పడేసాను అనమాట. వాటన్నిటిని కూడా నీట్ గా సర్దుకుంటున్నాను. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి 20K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ర్యాండమ్ గా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఈ కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది గివ్ అవే ఇవ్వబోతున్నాను. చూడాలి ఎవరికి ఇవ్వాలి అనేది. నేను ఇంకా ఏం అనుకోలేదన్నమాట ఎవరిని సెలెక్ట్ చేయాలనేది. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నాకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఆ ఐడియానే ఫాలో అయిపోతాను. నాకు కూడా చాలా క్యూరియస్ గా ఉంది ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.